వీడియోలో చూద్దాం గాయస్. ఇవాళ వచ్చేసి మదర్స్ డే అనమాట. ఓకే, అందరికీ ఫస్ట్గా హ్యాపీ మదర్స్ డే. హాయ్ పాప. హాయ్ అక్క. సో ఇవాళ మదర్స్ డే కదా, మీ మమ్మీ కోసం ఏమైనా చెప్పు. మీ మమ్మీ నీకెంత ఇష్టం? మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. మా మమ్మీ నాకైతే రోజు అన్నం తినబెడుతుంది. అందరి మమ్మీలు చేస్తారు. మా మమ్మీ నాకు చాలా ఇష్టం. ఓకే. మా మమ్మీ నాకు ఏదంటే అది ఇస్తుంది. మా మమ్మీ అంటే ఎప్పుడు అడుగైనా మమ్మీ నేను గిడి పోతా మమ్మీ అని అంటే ఆడికి పంపిస్తుంది. మా మమ్మీ నన్ను ప్రేమ ఇస్తుంది. అక్కడ చేస్తారు. ఇంకేం చేస్తారు మీ మమ్మీ నీకోసం? మా మమ్మీ నాకు ఏదైనా ఇష్టం అయితే నా బర్త్డే రోజు అయితే చేస్తుంది. ఓ, నీ బర్త్డే ఎప్పుడు మళ్ళీ? ఆగస్టు 7. ఇంకేం చేస్తావు? చదువుకుంటున్నావు ఇప్పుడు? ఎంత క్లాస్? ఇప్పుడు 8th క్లాస్. 8th క్లాస్. సో మీ మమ్మీకి ఏం చెప్పాలనుకుంటున్నావు? హ్యాపీ మదర్స్ డే మమ్మీ. లవ్ యూ. అరగని బరువైనా వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మ. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. లవ్ యూ. హాయ్ అండి. సో ఇవాళ మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాము. మీ మదర్ కోసం ఏమన్నా డైలాగ్ కానీ సాంగ్ కానీ పాడతా? అంటే మీ మదర్ కోసం ఏమన్నా డైలాగ్ కానీ, డైలాగ్ వస్తే డైలాగ్ చెప్పండి, సాంగ్ వస్తే సాంగ్. డైలాగ్ అంటే మమ్మీ గురించి నీకు తెలిసిన? మా అమ్మ అయితే ఇట్లా అవసరంలో పైసలు ఇస్తుంది. సిగరెట్కి దానికి మా అమ్మని ఆడుకుంటే పైసలు. ఇట్లా పిల్లతో బయటికి పోయినా మా అమ్మని ఇస్తుంది పైసలు. హాయ్ అండి మేడం. ఇవాళ మదర్స్ డే కదా, సో మీ మదర్ కోసం ఏమన్నా చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ చాలా గారాబంగా పెంచింది మమ్మల్ని. ఏ ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు. ప్రతి ఒక్కటి హ్యాపీనెస్ ఆమెనే మాకు తోడుండేది కదా. కాకపోతే ఎక్కువ ఇప్పుడు మధ్య డ్యూటీ ఉండడం వల్ల మాతో ఎక్కువ ఉండదు. కాకపోతే ఎప్పటికైనా ప్రేమగానే చూస్తుంది మా మమ్మీ నాతో. సో మా ముగ్గురు, మా తమ్ముని మా చెల్లె, ముగ్గురం మేము. మమ్మల్ని కూడా చాలా మంచిగా చూసుకుంటారు. సో మీ మమ్మీ కోసం లాస్ట్ ఏమైనా చెప్తారా? ఐ లవ్ యూ మమ్మీ, ఐ మిస్. మనలోని ప్రాణం అమ్మ మనదైన. హలో అండి, చెప్పండి అమ్మా. ప్రపంచంలో అమ్మ గురించి చెప్పాలంటే ఒక క్లారిటీ చెప్తాను. తల్లి ప్రేమ ఎలాంటిదంటే గుర్తుపట్టదు. అది ఎంత విధంగా గుర్తుపట్టదంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మా అమ్మ మా నాన్న తిట్టుకు కూర్చున్నాము. ఒకవేళ మా ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కానీ, ఏదైనా కానీ కర్రీ కానీ, అన్నం కానీ కొంచెం తక్కువ ఉందనుకో, నా కొడుకు తింటాడే అని చెప్పేసి నాకు ఆ కూర తినబుద్ధి అవ్వట్లేదు అని చెప్పేసి వేరే తీసుకుని తినాను. గని బరువైనా వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మ. డైరెక్ట్గా ప్రపంచం ఏదైనా అర్థం చేసుకుంటే తప్ప కొడుకుకి ఏమైనా కావాల్సి వస్తుందేమో ఒక్కడికోసం వదిలిపెట్టుకుంటుంది తల్లి. కానీ మాకు ఒకసారి మారే సంగతి చాలా చెప్పలేదు. అదే నిజం. అది ఏ విధంగా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. తల్లికి చెప్పలేని కొన్ని భార్యకి చెప్పలేదు తల్లికి. అంతే తప్ప కానీ ప్రపంచంలో తల్లికి ఉన్న ప్రేమను వెలగట్టాలి అని ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. అది చెప్పలేదు. అందుకోసమే తల్లి ప్రేమ చూడలేనిది, అమోఘమైనది తప్ప దాని అనుభవించడం చూడడం చాలా. మనలోని ప్రాణం అమ్మ